శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి. కొండలంత వరం ఇవ్వగలిగిన, ఊహించలేని వరం ఇవ్వగలిగిన వాడు ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తాడన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు. పరమశివుడు అంతటా ఆయన నిండి నిబిడీకృతమై సమస్తము ఆయన సంపద. ఆయనదైనవన్నీ కూడా తనని ఆశ్రయించినటువంటి భక్తులకు ఇచ్చేస్తాడు. ఆయన ఇవ్వనిదన్నది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయన కరుణ అటువంటిది. శివా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు, ఆయన ఇవ్వనిదన్నది ఉండదు. పిలిచి నేనేమీ చేయలేదన్నా సరే చాలురా, ఏం చేయలేదని ఒప్పుకున్నావుగా ఇచ్చేస్తున్నానంటే, నేనేమి చేయలేదు స్వామి, ఏం చెయ్యలేదని చెప్పుకుంటున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించన్నాడు. ఆయన కన్నులోంచి కారుణ్యము వర్షిస్తుంది.